వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్. ఇది మనం నమ్మాం కాబట్టి, మన అంబిషన్ డిఫరెంట్ కాబట్టి, మన కళలు ఆకాంక్షలు వేరే కాబట్టి ఇండియా నుంచి సెపరేట్ అయ్యాం. వీ బిలీవ్ ఇన్ 2 నేషన్ థియరీ, ఇట్ ఈస్ నాట్ 1 నేషన్ అని వాయిస్ లో బేస్ పెంచి స్వతంత్ర సమరయోధుల్లో ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు ఆసిమ్ మునీర్. ఇప్పుడు ఈ ఆసిమ్ ఎవరైనా డౌట్ మీకు వస్తే, పాకిస్తాన్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి పేరు షెహబాజ్ షరీఫ్. బట్ ఈయన పేపర్ మీద ప్రైమ్ మినిస్టర్ తప్పితే అసలు మెయిన్ పవర్స్ అన్ని ఉండేటివి ఆసిమ్ మునీర్ దగ్గరే. పాకిస్తాన్ ఆర్మీ జనరల్. ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఇండియా మీద ఏమైనా అన్నా, ఇండియాని దూషించినా, ఇండియాని తక్కువ చేస్తూ మాట్లాడినా కొంచెం కోపం అది వచ్చేది. ఇప్పుడు పాకిస్తాన్ ఉండే పొజిషన్ చూస్తుంటే, వాళ్ళు చేస్తున్న అప్పులకి, వాళ్ళు ఉండే స్థాయికి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎక్కడా పొంతన సింక్ ఉండట్లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాను దీన్ని. ఒక ఆర్మీ జనరల్ వచ్చి చాలా పవర్ఫుల్ స్పీచ్ నేను ఇస్తున్నాను అనుకుని ఈ పాకిస్తాన్ ఓవర్సీస్ సమ్మిట్ లో కూర్చొని ఇండియా మీద మాట్లాడుతున్నారైనా. కాకపోతే ఇప్పుడు 2025 ఎవరైనా ఇండియన్ దీన్ని చూస్తే నవ్వాలో జాలిపడాలో అర్థం కాని పరిస్థితి. బట్ దీని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆ స్పీచ్ వైరల్ వెళ్తుంది. మొత్తం ప్రపంచం అంతా ఈ స్పీచ్ ని చూస్తుంది. కాకపోతే ఆయన ఇండియా మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆయన. ముఖ్యంగా 7 పాయింట్స్ ఉన్నాయి ఈ స్పీచ్ లో, మీ దృష్టిలోకి తీసుకురావాలి నేను. ప్రతి స్టేట్మెంట్ ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఫ్యాక్చువల్ గా ఇంటర్ప్రిట్ చేసి దానికి ధీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ ఏదో ఆయన హిందువులు అన్నారు కాబట్టి ఇది హిందువులకి ముస్లింలకి యుద్ధం కాదు. పాకిస్తాన్ బిల్డ్ అయింది మతోన్మాదంతో గానీ, ఇండియా నిలబడుతుంది యూనిటీ అండ్ డైవర్సిటీ మీద. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు వీళ్ళందరూ కలిపితేనే భారతదేశం. అండ్ ఇక్కడ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా, మీలో ఒకరు నాకు కామెంట్ రాశారు. ఐ థింక్ అది DM లో వచ్చినట్టుంది. బ్రదర్, మీ వీడియోస్ మాకు బాగా నచ్చుతున్నాయి, మేము ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ లో మీరు జై ఆంజనేయ, ఓం నమః శివాయ అని ఎందుకు అంటున్నారు? మనం సెక్యులర్ కదా అన్నారు ఆయన. ఆయన ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తా. కాకపోతే ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నా. సెక్యులరిజం అంటే జై శ్రీరామ్ అనుకోవడం కాదు. పరమతం వాళ్ళు కూడా జై శ్రీరామ్ ని తీసుకోగలగాలి. హిందూ సామాజిక వర్గానికి మాత్రమే కాదు. ముస్లింలు మాషా అల్లా అన్న, ఖుదా హాఫిజ్ అన్న, క్రైస్తవులు ఆమెన్ అన్న, అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ పర్సనల్ బిలీఫ్. వీటిలన్నింటినీ తీసుకోగలగడమే సెక్యులరిజం. నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి. అండ్ నేను పుట్టింది భారతదేశం నేల మీద, పాకిస్తాన్ లాంటి కంట్రీలో కాదు. మీరు నమ్మరు, భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు 15% హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మియర్ 1.2%. మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? ఇలాంటి స్పీచ్లతో నిజాన్ని మీరు కప్పెట్టద్దాం అనుకుంటారేమో కానీ, ఇవాళ రోజున అందరికీ కనబడుతుంది, అది నగ్నంగా ఉంది మన ముందు. మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ లో ఎంతమంది చనిపోయారు జనాలు తెలియదు అనుకుంటున్నారు మీరు? ఇలాంటి స్పీచ్ ఒకటి వదిలేస్తే ఇంటర్నేషనల్ ఎక్లైమ్ వస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ అన్ని కరెక్ట్ గా మాట్లాడదాం, మనం సరైన చురకలు అంటిద్దాం. నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో రోజుకి ఒకటి మీ దగ్గరికి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూసే కాదు, నేషనల్, ఇంటర్నేషనల్, జియో పొలిటికల్ ఇష్యూస్ అని కూడా అందరికీ అర్థమైనట్టు 10-15 నిమిషాల్లో కన్సాలిడేట్ చేసి కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తా. చాలా మందికి వీడియోస్ రీచ్ అవుతున్నాయి, ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే నేను చెప్తున్నా, నేను వీడియో పెట్టిగా మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్ స్వామి. మీరు ఇక్కడ కొంచెం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఇండియన్స్ కే కాదు, పాకిస్తాన్ లోకల్స్ కూడా ఈ అసీం మునీర్ అంటే కొంచెం పడట్లేదు. ఎందుకు? వాళ్ళకి ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైలు గోడల మధ్యలో ఉన్నాడు. ఏదో పాలిటిక్స్ చేసి వెనకాల దోస్తారు ఆయన్ని. ఆయన ఒక ఆల్రౌండర్, ఆయన క్రికెట్ లో. సో జనాలకు కూడా ఆయన మీద నమ్మకం పోతుంది. ఒక డిస్ట్రస్ట్ ఉంది కంట్రీలో. దానికి తోడు పేదరికం. లిటరలీ $4 బిలియన్ వాళ్ళకి ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ నంబర్ మీకు పెద్దగా అనిపించొచ్చేమో కానీ మొత్తం దేశానికి చాలా తక్కువ. అది అయిపోతే మళ్ళీ బెగ్గింగ్ బౌల్ అవుట్ పట్టుకుని ప్రపంచం ముందు నిలబడాలి. ఆల్ హ్యూమన్స్ ఆల్మోస్ట్ గాడ్స్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. అండ్ గేమ్ ఇక్కడతో అయిపోలేదు. ఏదైతే నమ్మకం జనాల్లో పోగొడుతుందో దాన్ని మళ్ళీ జనాలకి ఇద్దాం. కొంచెం గట్టిగా ఏదైనా మాట్లాడదాం, కొంచెం ఎడ్జీగా ప్రసంగిద్దాం, కొంచెం వైల్డ్ గా స్పీచ్ ఇద్దాం అని మైక్ దొరకగానే ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అక్కడే కూర్చున్నారు. రకరకాల డిప్లొమాట్స్, ఈ పాకిస్తాన్ కి సంబంధించిన హై ర్యాంకింగ్ అఫీషియల్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఆయన అందుకోవడమే 2 నేషన్ థియరీని పట్టుకున్నాడు ఆయన. అంటారు పార్టీషన్ జరిగింది, మనందరం స్వతంత్ర సమరయోధులం. ఈ పార్టీషన్ జరిగిందే ముస్లింలు హిందువులు కలిసి ఉండలేరు కాబట్టి మనం ఆ హిందువులం కాదు, అందుకే సెపరేట్ అయిపోయాం. ఇవి 2 నేషన్స్, ఇవి 1 నేషన్ కాదు. ఇండియా పాకిస్తాన్ ఎప్పటికీ ఒకటి కాలే అంటున్నారు. That was the foundation of the 2 nation theory that was laid there. That we are 2 nations. We are not 1 nation. మనందరి సమాధానం ఒకటి, ఆయన చెప్పింది కరెక్టే. ఇండియా పాకిస్తాన్ ఒకటి కాదు, ఇండియా పాకిస్తాన్ అంత దిగజారడం లేదు. ఆ లెవెల్ ఆఫ్ రాక్ బాటమ్ ఇండియా ఇప్పుడు టచ్ చేయలేదు, టచ్ చేయదు కూడా. దానికి కారణాలు నేను చెప్తే లెక్కెట్టుకోండి. మీ దేశం మతోన్మాదం మీద పుట్టిందేమో కానీ ఇండియా ఎంబ్రేస్డ్ ప్లూరలిజం. మాది మల్టీ రిలీజియస్, మల్టీ లింగ్వల్ ఫెడరల్ డెమోక్రసీ. కాశ్మీర్ లాంటి స్టేట్ లో కూడా మొన్న పీస్ఫుల్ గా ఎలక్షన్ జరిగింది. దానికి కారణం మా ఆర్మీ. మా KPJ అబ్దుల్ కలాం గారు లాంటి ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నారు. I have read about 10 volumes on Mahabharata you have written. Mahabharata, Bhagavad Gita. అంతెందుకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, మన్మోహన్ సింగ్ గారు లాంటి సిక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఇవాళ ఒక దళిత్ లేడీ, షీఈ్ ఎ ప్రౌడ్ ప్రెసిడెంట్. మా అందరికీ ఆవిడంటే రెస్పెక్ట్, ద్రౌపది గారు. ఇప్పుడు మీ దేశం గురించి మాట్లాడదాం, కొంచెం చిట్టా ఇప్పుదాం. మీ దేశం 1956 లో ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. సిస్టమేటిక్ గా మైనారిటీస్ ని బయటికి దోస్తారు లేదా చంపేశారు. 15% ఉండే హిందువులు ఇప్పుడు 1.5% కి పడిపోయారు. మీ దేశంలో అహ్మదీయుల్ని లీగల్లీ నాన్ ముస్లిమ్స్ చేసేసి వాళ్ళ మీద బ్లాస్ఫమీ చట్టాలు పెడుతున్నారు మీరు. దానివల్ల ఏమైంది మీరే చెప్పండి? ఐడెంటిటీ క్రైసిస్, మిలిటరీ కూల్, వైలెన్స్. బాగా కష్టపడి డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరైనా
ఇంటి చుట్టూ కంచెలు లేకుండా బ్రతకగలుగుతున్నాడా, లేదా మీరే ప్లాన్ చేసి జైలు గోడలు వెనక్కి పంపించేస్తారు మీరు. సరే, దాని పక్కన పడితే ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పరిస్థితి ఏంటి? ఇవాళ ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ. 2027 కల్లా 5 trillion కొడతాం మేము. మాలో ఇష్యూస్ ఉన్నాయి, మాలో కరప్షన్ ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో జూమ్ చేసి చూస్తే కాంగ్రెస్ రూల్ స్టేట్స్ లోనే కాదు, బీజేపీలో కూడా కరప్షన్ ఉంది. దాని నుంచి మేము బెటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదో ఒక పార్టీ సైడ్ తీసుకుందాం అని కాదు ఈ వీడియో. బట్ డెమోక్రసీ అనే గాలి వస్తుందని కిటికీ తీస్తే దాంతోపాటు లోపలికి వచ్చిన దుమ్మి కరప్షన్. ఆ దుమ్ముని మేము వాక్యూమ్ క్లీన్ చేస్తాం. మరి మీ పరిస్థితి ఏంటి? మా దగ్గర ఇస్రో ఉంది, చంద్రయాన్ సక్సెస్ మిషన్స్ ఉన్నాయి, యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ ఉంది, స్టాక్ మార్కెట్స్ బూమ్ అవుతున్నాయి. మీ దగ్గర IMF బెయిల్అవుట్లు, డాలర్ క్రైసిస్లు, 30 నుంచి 35% వరకు ఇన్ఫ్లేషన్లు. ఏదైనా కొనాలంటే ధర ఎక్కువ, జేబులో డబ్బులు ఉండవు. ఇదంతా ఎందుకు అవుతుంది? మీ దేశపు పట్టు పొలిటీషియన్స్ దగ్గర లేదు, మిలిటరీ దగ్గర ఉంది. ఆ మిలిటరీ వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు, కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా. ఇలాంటి టైంలో ఇండియా దగ్గరకు వచ్చి పీస్ కోరుకోవాలి. మీరు ఇంకా ఎనిమిటీని పెంచుకుందామని చూస్తున్నారు. ఇండియా చాలా స్ట్రాటజిక్ గా ఉంది, జియో పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నిస్తుంది. మీరే మిమ్మల్ని మీరు ఒకసారి లోపల చూసుకొని ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. ఆ రెమిటెన్స్ లో మిలిటరీ ఎయిడ్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి? పవర్ కట్స్ ఉన్నాయి, చైనా అవేవో ప్రాజెక్టులు కడుతుంది, ల్యాండ్ లీజులకు తీసేసుకుంటుంది, రేపు పొద్దున్న నేల మాదే అంటది. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇలాగే 2 nation థియరీ అంటారా? మేము ఇండియా ఒకటి కాదంటారా? మీరు చెప్పింది కరెక్టే, అక్షర సత్యం అది. మీరు మేము ఒకటి కాదు. మా దగ్గర కాస్ట్ ఇష్యూస్ ఉన్నా, రిలీజియస్ టెన్షన్స్ ఉన్నా, నార్త్ సౌత్ హిందీ అని చెప్పి డిస్కషన్లు నడుస్తున్నా, వాటిలన్నిటికీ సొల్యూషన్ మేము పార్లమెంట్ లో ఎదుగుతాం, బిల్స్ ద్వారా వెతుకుతాం, డెమోక్రసీ ద్వారా ఆన్సర్ చూడాలనుకుంటాం. మీలా ఇన్సర్జెన్సీల దాకా తెచ్చుకోం. మీరు చెవి బయట కాదు పెట్టడం, మీ లోపల వినండి. బలూచిస్తాన్ ఏం కావాలనుకుంటుందో అడగండి. పష్తూన్స్, సింధీస్, మొహాజిర్స్ వీళ్ళు ఏం అడుగుతున్నారు అడగండి. వాళ్ళని ఒంటరి చేసి వదిలేయడం కాదు మీ మతోన్మాదం. ఇప్పటికే 3 మిలిటరీ కూస్ జరిగాయి. మీ ఆయువు పట్టంతా మిలిటరీ చేతిలో ఉంది. ఇలాంటి టైంలో ఈ స్టేట్మెంట్ అవసరం అధ్యక్ష? ఇంకేమైనా చెప్పాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టేట్మెంట్ లోకి వెళ్దాం. కశ్మీర్ ఇస్ పాకిస్తాన్స్ జగ్యులర్ వెయిన్. అంత స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ కశ్మీర్ అన్నట్టు మాట్లాడుతున్నారు ఈయన. ముందు అసలు జగ్యులర్ వెయిన్ అంటే ఏంటంటే మెడ దగ్గర ఉంటది కదా, ఒక వెయిన్ లో వస్తే చాలా ఇంపార్టెంట్ అది ఆయువుకి. ఈ కశ్మీర్ దాంతో పోలుస్తున్నారు. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not. ఇది ఈయన ఫస్ట్ టైం అంటున్న మాట కాదు ఇది. ఇన్ఫాక్ట్ జుల్ఫికర్ అలీ భుట్టో అని చెప్పి ఆయన అన్న మాట ఇది. ఇది ఎంత నవ్వొస్తుంది అంటే ఈ డిస్కషన్ అంత వద్దు, పాయింట్ టు పాయింట్ మనం మాడేసుకుందాం. లీగల్ గా కశ్మీర్ ఎవరిది? అక్టోబర్ 1947 లో ఏమైంది? ఆ రోజున ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ రాజా హరి సింగ్ గారు సైన్ చేశారు. ఆయనే అప్పటి కశ్మీర్ కింగ్. మేము ఇది ఇండియాకి ఇస్తున్నాం అని ఆయన చెప్తే, ఈ గ్యాప్ లో వచ్చేసి మీరు కొంచెం ఆక్యుపై చేసేసి అనవసరమైన జియో పొలిటికల్ టెన్షన్ మీకు మీరే క్రియేట్ చేసుకొని ఈ నేల మాది అని ఫిక్స్ అయిపోయి, ఇది లీగలీ బైండింగ్ యాక్ట్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఒక్కసారి మీరు చదవండి. అప్పటికి పాకిస్తాన్ ఇండియాలోనే ఉండింది. ఇన్ఫాక్ట్ కొన్ని 100 సంవత్సరాలుగా అందరం కలిసి ఉన్నాం. కొత్తగా 80 సంవత్సరాల్లో ఏం మారిపోయింది? మీ దేశపు ఐడియాలజీ మారింది అంతే, భారతదేశం మారలేదు. వాట్ యూ డిడ్ ఇస్ ఇన్వేషన్ అండ్ కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా. యూ బెటర్ గెట్ దట్ స్ట్రైట్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఎటువంటి మోరల్ స్టాండింగ్ లేదు మీ కశ్మీర్ మీద. మీరు నిలబడుతున్న నేల మీది కాదు. పైగా మీరు అక్కడ ఏం చేస్తున్నారు? మా దగ్గర ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 అబ్రోగేట్ చేసాం. ఇవాళ రోజున జనాలు మళ్ళీ బయటకు వచ్చి హాయిగా తిరగలుగుతున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదనట్లేదు, ఆ ప్రాబ్లం మీరు ప్లాన్ చేస్తున్న జనాలే. బట్ దాన్ని కూడా మేము డెమోక్రటిక్ గానే ఫైట్ చేస్తున్నాం. సో లేట్ అవ్వక ముందే POK నుంచి ముందు వెనక్కి వెళ్ళిపోండి మీరు. సో స్టేజ్ ఎక్కి కశ్మీర్ జగ్యులర్ వెయిన్, ఇన్సులర్ కిడ్నీ ఇలాంటి వైవిధ్యభరితమైన మాటలు మీరు మాట్లాడకండి, బాగోదు. ప్లస్ ఇండియన్ మిలిటరీ మమ్మల్ని ఏం చేయలేదు అనుకోకండి. మీ కళ్ళతో మీరు చూసారు 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ని, 2019లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ని. మా పవర్ ఏంటో మీకు తెలుసు, అనవసరంగా మాట్లాడకండి. ఇవాళ రోజున ఏదో జియో పొలిటికల్ గా మాకు పవర్ వచ్చేస్తుంది, వేరే దేశాలు మా గురించి మాట్లాడితే అని మీరు అనుకున్నారు కదా. సెక్షన్ 370 అబ్రోగేట్ చేసినప్పుడు ఇవాళ US ఏముంటుంది, సౌదీ అరేబియా ఏముంటుంది, UAE ఏముంటుంది? వాళ్ళందరూ ఇండియాతో ఉన్నారు, ఇండియా చేసిందే కరెక్ట్ అంటున్నారు. నేను ఒక్కటే మాట చెప్దాం అనుకుంటున్నా. మీరు అనుకున్నట్టు కశ్మీర్ పాకిస్తాన్ యొక్క జగ్యులర్ వెయిన్ అయితే మిగతా బాడీ ICUలో ఉంది. మీ జగ్యులర్ వెయిన్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంది. దాన్ని నార్మలైజ్ చేయాలంటే ఇంజెక్షన్ ఇండియా వేయాలి, అది మ్యాటర్. తర్వాత ఈ స్టేట్మెంట్ ని మీరు ఒకసారి వినాలి. ఇదివరకైతే కోపం వచ్చేది కదా, ఇప్పుడు చాలా కామెడీగా ఉంది. స్టేజ్ మీద మైక్ ఒకటి ముందు పెట్టుకొని 1.3 మిలియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఇండియా వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఏం చేయలేకపోయారు, ఇంకా ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారు పాకిస్తాన్ అని అడుగుతున్నారైనా. ఏ ఉగ్రవాదుల గురించి మాట్లాడుతున్నారు మీరు? 1.3 million Indian army with all their wherewithal, if they cannot intimidate us and they cannot coerce us, these can subdue the armed forces of Pakistan. ఆ ఉగ్రవాదం ఎక్కడ మొదలైంది? దానికి పాలు పోసి పెంచింది ఎవరు? ఫండింగ్ తెచ్చింది ఎవరు? రకరకాల పేర్లు పెట్టి స్కూల్స్ లో డెవలప్ చేసింది ఎవరు? చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి ట్రైనింగ్ ఇస్తుంది ఎవరు? మీ దేశపు పిల్లలకి ఇండియా మీద ద్వేషాన్ని పెంచుతుంది ఎవరు? మీకు డబ్బు, పలుకుబడి, ఆస్తి, అంతస్తు, స్టేటస్ ఉంటే మిలిటరీలో చేరండి. ఇవేవి లేకపోయినా టెన్షన్ లేదు. లష్కర్-ఏ-తోయిబా లాంటి స్కూల్ ఒకటి మేము పెట్టాం, ఆ స్కూల్లో చేరండి. బందూకులు ఎట్లా కాల్చాలో నేర్చుకోండి. బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీని ఇరిటేట్ చేయండి అని పుష్ చేస్తున్నది ఎవరు? అది మీరు కాదా? ఇవాళ వచ్చి బలూచిస్తాన్లో ఇన్సర్జెన్సీ జరుగుతుంటే వాళ్ళు మా నేలను మాకు ఇచ్చేయండి అని అడుగుతుంటే మీరు వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నారు. మీరు ఆ కోపాన్ని ఇండియా మీద చూపిస్తున్నారు. కానీ ఇండియన్ ఆర్మీ గురించి మీకన్నా బెటర్గా ఎవరికైనా తెలుసా చెప్పండి? నాకు తెలియక అడుగుతున్నాను నేను. మీకన్నా బాగా ఇండియన్ ఆర్మీని వర్ణించమంటే ఎవరైనా వర్ణించగలుగుతారా? నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసి మీకు, మీ పొలిటీషియన్స్ కి, మీ ఆర్మీ జనరల్స్ కి అందరికి టెస్ట్ చేసి
ఇండియన్ ఆర్మీకి యూనిలాటరల్ పవర్స్ ఇస్తే వాళ్ళ క్యాలిబర్ని మీటర్ పట్టుకోగలుగుతుందా మిమ్మల్ని అడుగుతున్నా. సో ఈ స్టేట్మెంట్లకు అర్థం పర్థం లేదు. ఇవాళ మీ దేశ ప్రజలు కూడా పాపం పిల్లలు వాళ్ళు ఇండియా మీద ఏదైనా తెలియక మాట అన్నా కూడా పాపం వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళకి చదువు సంధ్యలు లేవు. దానికి మీరే కారణం. నాకు వాళ్ళని చూసినా కూడా జాలేస్తుంది. ఇండియా కానీ ఇండియన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ని పట్టించుకోవడం మానేసి చాలా సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి గ్లోబల్ ఐబాల్స్ తెచ్చుకుందామని చూస్తున్నారు తప్పితే ఇది కూడా చాలా అవుట్లాండిష్గా ఉందని చెప్పి వరల్డ్ మొత్తం వాటి న్యూస్ పేపర్స్లో వేస్తుంది ఈయన స్పీచ్ని. కానీ వాళ్ళు కూడా ఈయన స్పీచ్ని కానీ చాలా సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందో, పిఓకేలో ఏం నడుస్తుందో, బలూచిస్తాన్లో ఏం నడుస్తుందో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఏం నడుస్తుందో అందరూ చూస్తున్నారు. ఎవ్రీబడి నోస్ ఇట్. మీరు మీ ప్రతాపాన్ని ట్విట్టర్ మీద చూపిస్తున్నారు, మీరు ఎక్స్ మీద. అందులో ఎవరైనా కామెంట్ చేస్తే ఆర్మీ అందరు వెళ్ళి ఆ జియో లొకేషన్ ఎక్కడుందో పట్టుకొని వాళ్ళని తెచ్చి జైలు వెనకతలేసి లిటరల్లీ ఈ పని చేస్తున్న పాకిస్తాన్ మిలిటరీ ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుతుంది. ఇది హాస్యాస్పదం కాకపోతే ఇంకేంటి మీరే చెప్పండి. ఫ్రాంక్ గా చెప్తున్న అసీం మునీర్ గారు ఒకటే మాట, ఇవాళ రోజున ఇండియన్ మిలిటరీ కాదు మిమ్మల్ని భయపెట్టేది, ఉగ్రవాదులు కాదు మిమ్మల్ని భయపెట్టేది. మీ దేశాన్ని జస్ట్ అద్దం ముందు పెట్టండి. జస్ట్ మీరు అద్దం ముందు నిలబడండి. మీ పొలిటీషియన్స్ అద్దం ముందు నిలబడమనండి. వాళ్ళు చాలు మిమ్మల్ని భయపెట్టడానికి. మీ దీన స్థాయిని చూసి మీరే మిమ్మల్ని చూసి భయపడతారు. ఫైనల్ గా 2 స్టేట్మెంట్స్ చెప్పారు ఆయన. ఓవర్సీస్ లో ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో ఈ పాకిస్తానీ ఐడియాలజీ గురించి వాళ్ళే ఫ్లాగ్ బేరర్స్ లో ఉండాలి, టార్చ్ బేరర్స్ లో ముందుకెళ్ళాలి. ఈ ఐడియాలజీని ప్రపంచం అంతా విస్తరించేలా చూడాలి. మన పిల్లలకు మనం ఇది కథలుగా చెప్పాలి. మన స్వతంత్రం గురించి జనాలందరికీ తెలియాలి. పాకిస్తాన్ ఎలా పుట్టిందో అర్థం కావాలి అన్నారు ఆయన. Brothers and sisters and sons and daughters, please don't forget this story of Pakistan. And don't forget to narrate this story of Pakistan to your next generation. దీనికి ఒకటే ఆన్సర్. అసలు పాకిస్తాన్ ఐడియాలజీ ఏంటి మీకైనా తెలుసా? ఇది ఫ్రాంక్ గా ఎలా ఉందంటే, ఒక షిప్ మునిగిపోతుంది, టైటానిక్ మునిగిపోతుంది అనుకుందాం. ఆ షిప్ కి కింద ఒక చిన్న బొక్క పడింది, స్లోగా షిప్ మునగడం మొదలైంది. వెంటనే కెప్టెన్ జనాలందరినీ ముందుకు తీసుకొచ్చి, ఎవరు ప్యాసింజర్లతో మేమేం చెయ్యం, మీరు ఫస్ట్ దూకేయండి, దూకేసి కింద హోల్ ఎక్కడుందో ఎతకండి, ఆ షిప్ ని మునక్కుండా మీరు ఆపండి అంటే ఎంత కామెడీగా ఉంటుంది, ఎంత నాన్ సెన్సికల్ స్టేట్మెంట్ అది. ఈయన ఇప్పుడు అంటున్న మాట కూడా అదే. మీ పాలసీల వల్ల, మీ మిలిటరీ కూజ్ వల్ల, డెమోక్రసీని మీరు ఎంబ్రేస్ చేసుకోకపోవడం వల్ల ఏదైతే స్థాయికి మీ కంట్రీ వచ్చిందో దానికి జనాల్ని పుష్ చేయమంటే పాజిటివ్ నెరేటివ్ వాళ్ళు ఎక్కడి నుంచి పుష్ చేస్తారు వాళ్ళు? అయినా ఐడియాలజీ ఏంటది? బ్లాస్ఫమీ లాస్ ని పుష్ చేయడం, మైనారిటీస్ ని, సింధీస్ ని, హిందూస్ ని బ్రతకనివ్వకుండా చేయడం, ప్రెస్ సెన్సర్షిప్, లేకపోతే డబ్బున్న వాళ్ళు జైలు వెనకాల దోసేయడం, లేదా చైనా దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం. ఏంటా పాకిస్తానీ ఐడియాలజీ? జనాలు పుష్ చేయాల్సిందే. అమెరికాకి వెళ్ళి, యూరోప్కి వెళ్ళి, పాకిస్తాన్ గవర్నమెంట్ వల్ల, పాకిస్తాన్ ఆర్మీ వల్ల పాపం వాళ్ళ సిటిజన్స్ బయటికి వెళ్ళి బ్రతుకుతుంటే వాళ్ళ పాస్పోర్ట్ కి వాల్యూ లేదు. 100 సార్లు చెక్ చేస్తారు, 1000 క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళ దేశంలోకి ఎలా చేసే ముందు. దీనికి కారణం ఎవరు? ఈ వ్యక్తి ఒక ఉగ్రవాది అని యుఎన్ ముద్రేసిన తర్వాత మసూద్ అజర్ లాంటి వ్యక్తిని మీరు నేషనల్ అసెట్ అంటారు. పాకిస్తాన్ వాళ్ళ జర్నలిస్ట్ బ్రతకనివ్వదు. తాహా సిద్దికి ఫ్రాన్స్ కి పారిపోయాడు ఆయన. మీరు జస్ట్ ప్యారలల్ స్క్రీన్ ప్లే ఇండియన్స్ అని చూడండి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ సీఈఓస్ ఎవరు? నాసాలో స్పేస్ ఇంజనీర్స్ ఎవరు? జూబిన్ మెహతా గానీ, ప్రియాంక చోప్రా గారు గానీ. నిజంగా పాకిస్తానీలు వాళ్ళ పిల్లలకు వాళ్ళ కథ చెప్పాలన్నా, లేదా వేరే దేశాలకు వెళ్ళి పాకిస్తాన్ గురించి గొప్పగా చెప్పుకోవాలన్నా గొప్పగా చెప్పుకునే కథని ఇవ్వాలి. ఆ దేశం రెస్పాన్సిబిలిటీ అది, ఇండియా ఇచ్చినట్టు. ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు ఫైట్, గివ్ దెమ్ అన్ ఐడియాలజీ వర్త్ ఫైటింగ్ ఫర్. పాకిస్తాన్ అలాంటి ఐడియాలజీ లేదని నేను చాలా ప్రగాఢంగా నమ్ముతా. ఇండియాలో ఇష్యూస్ ఉండొచ్చు, బట్ అవి డెమోక్రటిక్ ఇష్యూస్. అవి ఈ పొలిటికల్ పార్టీ తప్పు చేయొచ్చు, ఆ పొలిటికల్ పార్టీ తప్పు చేయొచ్చు, బట్ ఫైనల్ గా జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇస్తారు కదా. ఇవాళ వక్ఫ్ బిల్ అయినా, హిందీ ఇంపోజిషన్ యాక్ట్ అయినా, తమిళనాడు గవర్నర్ ఇష్యూ అయినా అన్ని సుప్రీంకోర్టులో కూర్చుంటున్నాయి. మిలిటరీ జనరల్స్ డిసైడ్ చేయట్లేదు. ఏదైనా యాక్ట్ పాస్ చేయాలంటే పార్లమెంట్ లో పాస్ అవ్వాలి, అది ప్రైవేట్ రూమ్స్ లో కాదు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద, అసీం మునీర్ గారి స్పీచ్ మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. నిజానికి మనం ఈ ఇన్సిడెంట్ ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కోపంతో ఉడికిపోవాల్సిన అవసరం అస్సలకే లేదు. జస్ట్ ఆయన ఇండియా పేరు తెచ్చాడు కాబట్టి ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే పాకిస్తాన్ పట్టించుకోవడం మానేసుకుని దశాబ్దాలు అయిపోతుంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది. కింద మంచిగా అందరం మాట్లాడితే ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. అండ్ బేస్ లెవెల్లో మనం కొట్టుకోవద్దు. కాంగ్రెస్ పాలసీ పరంగా తప్పు చేస్తే ఆ పాలసీని పట్టుకోవాలి, బీజేపీ పాలసీ పరంగా తప్పు చేస్తే ఆ పాలసీని పట్టుకోవాలి. మీరు బట్టలకు ఉండే రంగులను తీసుకొచ్చి పార్టీలకు అటాచ్ చేయొద్దు. ఆ పార్టీలకు అనవసరంగా మీరు పవర్ ఇస్తున్నట్టు. రేపు పొద్దున బీజేపీ ఏదైనా తప్పు చేసినా, కాంగ్రెస్ ఏదైనా తప్పు చేసినా, లేదా మన లోకల్ స్టేట్ పార్టీలు ఏదైనా తప్పు చేసినా ఎవరైనా క్వశ్చన్ చేయగలిగితేనే వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. నేను చాలా ధైర్యంగా, నిర్భయంగా చెప్పగలుగుతా. ఏ పార్టీ పాలసీలో నాకు ఇష్యూ ఉన్నా నేను క్వశ్చన్ చేస్తా. ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కదా, ఆయన స్థాపించిన పొలిటికల్ పార్టీ పేరేంటి? ఆప్షన్ ఏ పాకిస్తాన్ ముస్లిం లీగ్, ఆప్షన్ బి ముత్తాహిదా కామీ మూవ్మెంట్, ఆప్షన్ సి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ఆప్షన్ డి పాకిస్తాన్ తెహరీకి ఇన్సాఫ్. మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తా. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్, మీకు 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటేనే వచ్చేస్తుంది, కింద టిక్ మార్క్ ఉంటుంది. వచ్చేసి లెట్స్ కనెక్ట్ దేర్. ఎందుకంటే అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా
మీరు చూడడానికి, మీకు తెలుసుకోవడానికి చాలా మంచి సారథిలా పనిచేస్తుంది. రెండు వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, లేదు మనం ఇంకా కష్టపడాలి, ప్రతిరోజు ఇంకా బెటర్ చేయాలి వీడియోస్ ని, మీ టైం నాకు ఇంపార్టెంట్ అని ఇక్కడ పెట్టుకొని నేను పనిచేస్తాను. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్లే చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయి. అండ్ మీరు కొత్తగా వచ్చి ఒకవేళ ఈ పాయింట్ దాకా వచ్చుంటే ఈ వీడియోలో ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు నచ్చుతాయి, ఒక నాలెడ్జ్ పిల్ల మీరు కన్జ్యూమ్ చేస్తారు. జస్ట్ పడుకునే ముందు 10-15 నిమిషాలు నాకు ఇచ్చేయండి చాలు. నేను వీడియో పెట్టగానే ఇలా మీ దాకా వచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. అండ్ ఈ పర్టికులర్ వీడియో చూడండి. ఇప్పుడు మనం కొంచెం జియో పాలిటిక్స్ మాట్లాడాం కాబట్టి నేషనల్ హెరాల్డ్ ఇష్యూ ఇది, మొత్తం దేశం అంతా మాట్లాడుతుంది. దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు ఇటు కాంగ్రెస్ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమంటుంది, ఈ రెండు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక వీడియో చేస్తే, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఈ వీడియోకి ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. ఖచ్చితంగా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.